నమస్తే, నేను ఎంఈఓ మెదక్ ఆర్ శంకర్ నా పేరు. ఈ సంవత్సరము విద్యా సంవత్సరము ప్రారంభం నాటి నుండి పాఠశాలలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ చురుకుగా పాల్గొని విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడం అనేటటువంటి జరిగింది. ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి మనకు మౌలిక సదుపాయాలు, నోట్బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, వర్క్ బుక్స్ కానివ్వండి, సకాలంలో అందినవి అన్ని పాఠశాలలకు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల పైన కూడా వాళ్ళకు గవర్నమెంట్ వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము, అలాగే గవర్నమెంట్ నామ్స్ ప్రకారము టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే వర్క్ బుక్స్ కానీ, బోధనేతరైనటువంటి మెటీరియల్స్ కానీ ఏమున్నా కూడా వారి పరిసరాల్లో అమ్మడం అనేటువంటి నిషేధం కాబట్టి ఎటువంటి పర్మిషన్ లేకుండా అమ్ముతున్నటువంటి యాజమాన్యాలపైన కూడా చర్య తీసుకోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పాఠశాలల పని వేళల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నటువంటి పాఠశాలలకు కూడా మేము నోటీస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే పాఠశాలల ఫీజుల నియంత్రణ మీద కూడా నోటీస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. వారు గనక సరైన సమయంలో వారికి సంబంధించిన వివరాలు గనక అందియకపోతే జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి వారిపై యాజమాన్యాలపైన యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇటు ప్రభుత్వ అటు ప్రైవేటు పాఠశాల యొక్క యాజమాన్యాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి విద్యాభివృద్ధికి పాటుపడతారని చెప్పి, అలాగే జిల్లాలో మెదక్ మండలాన్ని అన్ని విషయాల్లో అన్ని రకాలుగా సహకరించి విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా విద్యపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అన్ని రకాలైనటువంటి ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొని మమ్మల్ని ఉత్తేజింపజేసి, అలాగే విద్యాభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా పెట్టేసి అందరి అధికారులను మేల్కొల్పడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చైల్డ్ లేబర్ ఉన్నటువంటి పిల్లలు కానీ 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని ఎవరు కూడా పనిలో తీసుకున్నా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తామని చెప్పి కోరుతూ, అలాగే ఈసారి అడ్మిషన్స్ కూడా బడి బయట ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించేటటువంటి కార్యక్రమం, అలాగే ఉల్లాస్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా అక్షరాస్యులను చేయడం అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని మేము ముందుంచుతున్నాము. అలాగే ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కలెక్టర్ చొరవ తీసుకోవడం వల్ల, అలాగే బడిబాట కార్యక్రమం ముందస్తుగా చేయడం వల్ల మన ప్రైవేట్ పాఠశాలల నుండి కూడా ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్ అనేటువంటి ఎక్కువ కావడము, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కూడా అడ్మిషన్స్ ఎక్కువ జరిగినాయి. కాబట్టి నమోదు కార్యక్రమం పెంచే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. అది ఆగస్టు నెల వరకు ఉన్నది కాబట్టి ఇంకా నమోదు పెంచేటటువంటి ప్రయత్నము ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ప్రధానోపాధ్యాయుడు, ప్రతి ఎంఈఓ కానీ అందరూ కృషి చేశారని చెప్పి కోరుతున్నాం. కలెక్టర్ తీసుకుంటున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ప్రజలందరూ కూడా గమనించి ప్రతి వ్యక్తి కూడా వారి పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో కానీ మీ సమీపం ఉన్నటువంటి ఏ పాఠశాలలో అయినా కూడా అడ్మిషన్ తీసుకుని విద్యాభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం.